హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ మనం డిసెంబర్ 20వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. మొదటిగా చూడండి, మన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జగదీప్ ధన్కర్, అలాగే రాజ్యసభ చైర్మన్ కూడా, ఈయనని అభిశంసన చేయాలి అన్నట్టుగా ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని డిప్యూటీ చైర్మన్ తిరస్కరించడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. రెండవది, క్రైమ్స్ అగెనిస్ట్ హ్యుమానిటీ అంటాం, అంటే ఏంటి అన్నటువంటి తెలుసుకుందాం. దానికి సంబంధించి ఇండియా యొక్క స్టాండ్ ఏంటన్నటువంటిది చూద్దాం. మూడవది చూడండి, జంబో పరేడ్స్ ఏవైతే ఫెస్టివల్స్లో నిర్వహిస్తూ ఉంటారో వాటి మీద కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్టివ్స్ని సుప్రీంకోర్టు స్టే ఇవ్వటం జరిగింది, దాని గురించి. నాలుగవది, ఏకలవ్య స్కూల్స్కి సంబంధించి. ఏకలవ్య స్కూల్స్ వాటి యొక్క 5% పీవీటీజీ సబ్ కోటాని మీట్ అవ్వటానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి అన్నటువంటి కంటెక్స్ట్లో. ఐదవది, ఇండియా మరియు ఫ్రాన్స్ రెండు దేశాలు కలిసి ఒక కొత్త నేషనల్ మ్యూజియంని తీసుకురాబోతున్నాయి. దానికి సంబంధించి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీద సంతకం చేశాయన్నమాట. ఆరవది, పోలార్ సన్ డయల్కి సంబంధించి. రీసెంట్గా ఒక చోట పోలార్ సన్ డయల్ని తీసుకొచ్చారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటన్నటువంటి చూద్దాం. చివరిగా ఇవాళ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ సాలిడారిటీ. మరి ఎందుకు నిర్వహిస్తారు, ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు అన్నటువంటి తెలుసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, పాలిటీకి సంబంధించి దీనిని చదువుకుంటాము. అయితే ఏమైంది, రీసెంట్గా ప్రతిపక్షాలన్నీ రాజ్యసభ చైర్మన్ మీద అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ అభిశంసన తీర్మానంని, అంటే నో కాన్ఫిడెన్స్ని ప్రవేశపెట్టాలి అంటే అది కూడా రాజ్యసభ చైర్మన్ మీద, దాన్ని ఎవరు ఆమోదించాలి? రాజ్యసభకి సంబంధించినటువంటి డిప్యూటీ చైర్మన్ దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అట్లానే ఆ తీర్మానాన్ని తీసుకురావటం కోసం ఇప్పుడు మనం చూస్తే 60 మంది విపక్ష సభ్యులు సంతకాలు చేసి అభిశంసన తీర్మానానికి నోటీస్ ఇచ్చారనమాట. మరి దేనికోసం, రీజన్గా ఏం చెప్పారు వాళ్ళు అంటే, ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రాజ్యసభకి, ఇతను పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ఆయన మీద నాకు నమ్మకం లేదు అన్నట్టుగా మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 క్లాజ్ బి కింద వాళ్ళు ఈ నోటీస్ని ఇచ్చారు. అయితే తనపై ఇచ్చినటువంటి నోటీస్ మీద నేను నిర్ణయం తీసుకోలేను అన్నట్టుగా అక్కడ రాజ్యసభ చైర్మన్ ఆ సభకి అధ్యక్షత వహించలేదు, ఆ డిప్యూటీ చైర్మన్కి బాధ్యతలు అప్పగించారనమాట. సో అక్కడ డిప్యూటీ చైర్మన్ అయినటువంటి హరివంశ్ సభాధ్యక్ష స్థానంలో కూర్చుని ప్రతిపక్షాల నోటీస్ని తిరస్కరిస్తున్నాను అనేసి రూలింగ్ ఇచ్చారనమాట. మనకి ఎప్పుడైనా ఉపరాష్ట్రపతిని తొలగించాలి అనుకుంటే 14 రోజుల ముందుగా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి నోటీస్ అన్నటువంటిది ఇప్పుడు 24వ తేదీ తర్వాతే చెల్లుబాటు అవుతుంది. కానీ ఆలోపే అక్కడ డిప్యూటీ చైర్మన్ ఈ యొక్క అభిశంసన తీర్మానానికి సంబంధించినటువంటి నోటీస్ని తిరస్కరించారు. అలానే ఇంకోటి కూడా, ఇప్పుడండి అంబేద్కర్ మీద అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల మీద రాజ్యసభలో ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ని ఇవ్వటం జరిగింది. ఆ నోటీస్ని చైర్మన్ అయినటువంటి ధన్ఖడ్కి అందజేశారనమాట. అమిత్ షా ఇచ్చినటువంటి వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతనే అవమానించేలాగా ఉన్నాయి అన్నట్టుగా. ఇటువైపు లోక్సభలోకి వచ్చేసరికి ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, క్రైమ్స్ అగెనిస్ట్ హ్యుమానిటీకి సంబంధించి. మరి రీసెంట్గా ఏమైంది అంటే, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి సంబంధించినటువంటి 6th కమిటీ అన్నటువంటిది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ప్లెనిపొటెన్షియరీస్ ఆన్ ప్రివెన్షన్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ క్రైమ్స్ అగెనిస్ట్ హ్యుమానిటీ అన్నటువంటి దాన్ని అప్రూవ్ చేయటం జరిగింది. సో సింపుల్గా చెప్పాలి అంటే, క్రైమ్స్ అగెనిస్ట్ హ్యుమానిటీకి సంబంధించి యుఎన్జిఏ అన్నటువంటిది ఒక రెజల్యూషన్ని అప్రూవ్ చేసిందనమాట. దానిని క్రైమ్స్ అగెనిస్ట్ హ్యుమానిటీ ట్రీటీ అని కూడా పిలుస్తూ ఉంటాము. మరి అసలు క్రైమ్స్ అగెనిస్ట్ హ్యుమానిటీ అంటే ఏంటి? ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ క్రిమినల్ యాక్ట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్, రేప్, టార్చర్, అపార్థైడ్, అలాగే డిపోర్టేషన్ కావచ్చు, అలాగే పర్సిక్యూషన్ కావచ్చు. సో ఇక్కడ సివిలియన్ పాపులేషన్కి అగెనెస్ట్గా ఏదైనా ఒక సిస్టమాటిక్ అటాక్ని గనక కమిట్ అయితే దానిని రోమ్ స్టాట్యూట్ ప్రకారం మనము క్రైమ్స్ అగెనిస్ట్ హ్యుమానిటీ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే దీని మీద అసలు ఇప్పుడు ట్రీటీ తీసుకొచ్చారు. ఎందుకు ట్రీటీ, ఏం అవసరం అంటే, ఒకటి, ఇప్పటిదాకా దీనికంటూ ఎలాంటి ఇంటర్నేషనల్ ట్రీటీ అన్నటువంటిది కూడా లేదు.
మనకి జెనీవా కన్వెన్షన్ లాస్ అనేసి ఇట్లా హ్యుమానిటేరియన్ లాస్ ఉన్నాయి కదా, అట్లానే రోమ్ స్టాట్యూట్ అనేసి ఇలాంటివి మాత్రమే ఇప్పటిదాకా ఉన్నాయి. రెండవది, ఇప్పుడైనా కూడా కంట్రీస్కి ఒక కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకురావటం జరిగింది. అట్లానే గ్లోబల్గా కూడా వివిధ దేశాల యొక్క కోఆపరేషన్ అవసరం. అంటే ఫాస్టర్ కోఆపరేషన్ ఉండిందనుకోండి, మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ అన్నటువంటిది ఉంటుంది. సో తొందరగా ఆ కేసెస్ని మనము సాల్వ్ చేయొచ్చు అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడైతే ఈ క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీని ప్రివెంట్ చేయడానికి ఉన్నటువంటి మెకానిజమ్స్ ఏంటి? అందులో ఒకటి వచ్చేసరికి ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి 4 జెనీవా కన్వెన్షన్స్ అన్నటువంటివి ఉన్నాయి. 4 జెనీవా కన్వెన్షన్స్ ఉన్నాయి. అట్లానే బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అనేసి 1972లో తీసుకురావటం జరిగింది. అట్లానే కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అనేసి 1993లో తీసుకొచ్చారు. అట్లానే ఇందాక చెప్పినటువంటి రోమ్ స్టాట్యూట్ అన్నటువంటిది, రోమ్ స్టాట్యూట్ని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అన్నటువంటిది 1998లో తీసుకొచ్చిందనమాట. దేనికోసం? ఇంటర్నేషనల్ పీస్, వీటిని ప్రమోట్ చేయాలన్నట్టుగా. మరి మన భారతదేశంలో దీనికంటూ ఎలాంటి చట్టం ఉంది అంటే ఎలాంటి చట్టము కూడా మన భారతదేశంలో లేదు. కానీ కేవలం ఆర్టికల్ 51 మాత్రమే ఏం తెలియజేస్తుంది? స్టేట్ అన్నటువంటిది ఇంటర్నేషనల్ పీస్ మరియు సెక్యూరిటీని ప్రమోట్ చేయాలి, అలానే ఇంటర్నేషనల్ లాస్ మరియు ట్రీటీ ఆబ్లిగేషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్టుగా చెప్తుంది. బట్ ఈ ట్రీటీ అన్నటువంటిది అవసరం అన్నటువంటి నేపథ్యంలో యుఎన్జిఏ దీన్ని అడాప్ట్ చేసుకుంది. బట్ మన భారతదేశం యొక్క స్టాండ్ ఏంటి అంటే, మనము ఈ రోమ్ స్టాట్యూట్ ఏదైతే 1998లో తీసుకొచ్చామో ఇందులో భాగంగా లేము మన భారతదేశం. అంతేకాదు, మన భారతదేశం ఎప్పటి నుంచో ఏమంటోంది, ఈ ట్రీటీ తీసుకొచ్చే ముందుగా మీరు లోతైనటువంటి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా చెప్తోంది. అంతేకాకుండా టెర్రరిజం అన్నటువంటి దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయండి. అది మాత్రమే కాదు, క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ అన్నటువంటిది ఓన్లీ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ ఈ టైంలో కమిట్ అయ్యేటటువంటి క్రైమ్స్కి ఉండాలి, అంతే తప్ప పీస్ టైంలో ఉండేటటువంటి వాటికి కాదు అన్నట్టుగా చెప్తుందన్నమాట మన భారతదేశం. ఇది మాత్రమే కాదు, ఎన్ఫోర్స్డ్ డిసపియరెన్స్ అన్నటువంటి దాన్ని ఇంక్లూడ్ చేశారు ఈ యొక్క ట్రీటీలో. మరి దీనికి కూడా మన భారతదేశం అన్నటువంటిది ఫేవర్గా లేదు. అంతేకాదు, టెర్రరిజంని ఇంక్లూడ్ చేయండి అన్నట్టుగా ఎప్పటి నుంచో మన భారతదేశం కోరుతోంది. టెర్రర్ రిలేటెడ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇందులో ఎక్స్క్లూడ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించినటువంటి డెఫినేషన్ని కూడా ఇందులో ప్రాపర్గా ఉంచలేదు. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు రోమ్ స్టాట్యూట్లో మన భారతదేశం భాగంగా లేదు. అంతేకాదు, యుఎన్జిఈలో ఈ నేషనల్ లెజిస్లేషన్స్ ఏవైతే ఉంటాయో, అట్లానే నేషనల్ కోర్ట్స్కి సంబంధించిన జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉంటుందో వీటన్నింటికి సంబంధించి, ఇంటర్నేషనల్ క్రైమ్స్కి సంబంధించి మన భారతదేశం ఎప్పటి నుంచో కూడా చెప్తూనే ఉంది, మార్పులు అన్నటువంటివి చేయాల్సిన అవసరం ఉంది, లోతైన పరిశీలన అన్నటువంటివి చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా. కానీ మన భారతదేశంలో గమనించాలి, ఇంటర్నేషనల్ క్రైమ్స్ని ప్రొహిబిట్ చేసేలాగా ఎలాంటి లెజిస్లేషను కూడా లేదు. అంతేకాదు, 2018వ సంవత్సరంలో మనకి జస్టిస్ ఎస్ మురళీధర్ వర్సెస్ సజ్జన్ కుమార్ అన్నటువంటి కేసులో క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ కానివ్వండి, అలాగే జీనోసైడ్ కానివ్వండి, వీటిని మన ఇండియన్ క్రిమినల్ లాలో పెట్టలేదు. దాంతో వీటిని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా అప్పుడు చెప్పటం జరిగింది. అంతేకాదు, ఇప్పుడు క్రిమినల్ లాలో రీసెంట్గా అమెండ్మెంట్స్ చేశారు కదా, అప్పుడు కూడా వీటిని మన పీనల్ లాలో యాడ్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటి, మన భారతదేశం అన్నటువంటిది క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీకి సంబంధించి కావచ్చు, మిగతా ఇంటర్నేషనల్ క్రైమ్స్కి కావచ్చు, వాటిని మన డొమెస్టిక్ చట్టాల్లో చేర్చాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. అంతేకాదు, మన భారతదేశం విశ్వగురు అనేసి ఎదగాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో వీటన్నింటినీ కూడా పరిష్కరించాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జంబో పరేడ్స్ ఏవైతే ఫెస్టివల్స్లో నిర్వహిస్తూ ఉంటారో వాటి మీద కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్టివ్స్ మీద సుప్రీంకోర్టు స్టే విధించడం జరిగింది. మరి ఇది దేనికి సంబంధించి అంటే, కేరళలో త్రిశూర్ పూరం అన్నటువంటి ఫెస్టివల్ జరుగుతుంది. త్రిశూర్ పూరం ఆ ఉత్సవాల యొక్క నిర్వాహకులు ఇటు తిరువంబాడి అలాగే పారమెక్కవు దేవస్వాములు దాఖలు చేసినటువంటి అప్పీళ్ల మీద ఇప్పుడు సుప్రీంకోర్టు అన్నటువంటిది స్పందించింది. మరి ఏమని అంటే, ఆలయ ఉత్సవాల్లో ఏనుగుల్ని ఉపయోగించటం మీద కేరళ హైకోర్టు అన్నటువంటిది పరిమితుల శ్రేణిని విధించిందనమాట. దాన్ని సుప్రీంకోర్టు స్టే ఇవ్వటం జరిగింది. ఇది అసాధ్యము, న్యాయపరమైనటువంటి అధికారాన్ని ఇవి మించాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఏమని చెప్పింది కేరళ హైకోర్టు అన్నటువంటిది,
ఈ త్రిశూర్ పూరం ఇలాంటి ఫెస్టివల్స్ అన్నటువంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఇందులో భాగంగా 2 ఏనుగుల మధ్య కనీసం 3 మీటర్ల గ్యాప్ అన్నటువంటిది ఉండాలి. ఏనుగులు అలాగే పబ్లిక్ లేదంటే పెరెస్ట్రన్ డిస్ప్లేస్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య 8 మీటర్ల దూరం అనేది ఉండాలి. అంతేకాకుండా బాణసంచా ఉపయోగించే ప్రాంతాల నుంచి 100 మీటర్ల బఫర్ని తప్పనిసరి చేయటం జరిగింది. ఇంతేకాదు ఈ పబ్లిక్ ఎగ్జిబిషన్స్ మధ్య ఏనుగులకి కనీసం 3 రోజుల విశ్రాంతి అన్నటువంటిది ఇవ్వాలి అన్నట్టుగా కూడా హైకోర్టు ఆదేశించిందనమాట. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఇది క్యాప్టివ్ ఎలిఫెంట్స్ మేనేజ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ రూల్ 2012కి విరుద్ధంగా ఉన్నాయి. అలా విరుద్ధంగా హైకోర్టు జారీ చేసిన ఏ ఆదేశాల మీదైనా కూడా స్టే అన్నటువంటిది కొనసాగుతుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు అన్నటువంటిది చెప్పటం జరిగింది. మరి ఈ కంటెక్స్ట్లో దీనిని మనం ఆర్ట్ అండ్ కల్చర్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. త్రిశూర్ పూరం అన్నటువంటిది కేరళలో జరిగేటటువంటి ఫెస్టివల్స్లో ఒకటి. దీనిని నార్మల్గా మేడామ్ మంత్లో, మలయాళంలో మేడామ్ మంత్ అనేసి పిలుస్తూ ఉంటాం. అప్పుడు ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ త్రిశూర్ పూరం అన్నటువంటిది పూరమ్స్కి సంబంధించి ఒక మదర్ లాగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. అంటే మిగతా అన్ని పూరమ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా పెద్దదనమాట. గ్రాండ్ అసెంబ్లీ, ఇక్కడ గాడ్స్ గాడెసెస్ అందరినీ కూడా త్రిశూర్లో ఒక చోటికి తీసుకొస్తారు. మరి దీనిని స్టార్ట్ చేసింది ఎవరు అంటే మహారాజా కొచ్చిన్కి సంబంధించినటువంటి మహారాజా. ఆయనే ఎవరు, రాజా రామవర్మ. ఈయన యొక్క బ్రెయిన్ చైల్డ్గా దీన్ని అభివర్ణిస్తూ ఉంటారు. మరి ఇది మనం చూస్తే గనక వడక్కున్నాథన్ టెంపుల్లో ఇది బాగా జరుగుతుంది. ఈ వడక్కున్నాథన్ టెంపుల్ అన్నటువంటిది ఏ డైటీకి సంబంధించినటువంటిది అంటే ఏ దేవునికి సంబంధించినటువంటిది ఈ టెంపుల్ అంటే లార్డ్ శివాకి సంబంధించింది అనమాట. ఇందులోకి వచ్చేసరికి డైటీస్ అందరినీ కూడా ఒక చోట పెట్టేసి 36 గంటల నాన్ స్టాప్ సెలబ్రేషన్స్ అన్నటువంటివి ఇక్కడ చేస్తారు. అందులో భాగంగా చండమేళం కావచ్చు, పంచవాద్యం మేళం అన్నటువంటిది మ్యూజిక్ని వాడి ఈ పెరేడ్ని నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాదు ఈ ఫెస్టివల్నే మనము పాకల్ పూరం అని కూడా పిలుస్తూ ఉంటాం. పాకల్ పూరం. సో మనకి కల్చర్కి సంబంధించి క్వశ్చన్ అడిగేటటువంటి ఛాన్స్ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఏకలవ్య స్కూల్స్కి సంబంధించి. ఇవి 5% పీవీటీజీ సబ్ కోటాని పొందటానికి చాలా స్ట్రగుల్ అవుతున్నాయన్నటువంటి కంటెక్స్ట్లో. మరి ఈ నేపథ్యంలో మనము అసలు ఏకలవ్య మోడల్ స్కూల్స్ అంటే ఏంటి, మనం జిఎస్ పేపర్ 3లో ఎడ్యుకేషన్ కింద అలానే గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అన్నటువంటి టాపిక్ కింద కూడా దీనిని చదువుకుంటాము. మరి అసలు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఏంటి, ఇది ఇండియన్ ట్రైబల్స్కి సంబంధించి అంటే షెడ్యూల్డ్ ట్రైబల్స్కి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట. అక్రాస్ ద ఇండియా వీటిని 1997-98 నుంచి స్టార్ట్ చేశారు. మరి వీటికి నోడల్ మినిస్ట్రీగా ఎవరుంటారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అన్నటువంటిది దీనికి నోడల్ మినిస్ట్రీగా ఉంటుంది. మరి ఈ స్కూల్స్లోకి వచ్చేసరికి క్వాలిటీ ఎడ్యుకేషన్ని ట్రైబల్ స్టూడెంట్స్కి అందించడానికి ఓన్లీ అకాడమిక్గా మాత్రమే కాదు, వాళ్ళ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ని ఫోకస్ చేస్తుంది ఈ స్కూల్ అన్నటువంటిది. మరి ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నటువంటివి జనరల్గా సిబిఎస్ఈ కరికులంని ఫాలో అవుతాయన్నమాట. సిబిఎస్ఈ కరికులంని ఈ స్కూల్స్లోకి వచ్చేసరికి జవహర్ నవోదయ విద్యాలయాస్ అలానే కేంద్రీయ విద్యాలయాస్ ఇవి ఎలా అయితే ఉంటాయో వాటిలాగానే ఈ స్కూల్స్ని నిర్మించడం జరుగుతుంది. ఇందులోకి వచ్చేసరికి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్ అన్నింటినీ అందిస్తారనమాట. అంతేకాదు 2023 బడ్జెట్లో కనుక మనం గమనిస్తే పార్లమెంట్లో బడ్జెట్ సెషన్లో భాగంగా ఫినాన్స్ మినిస్టర్ ఏమని చెప్పారు, అంతేకాదు ఈ యొక్క ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కింద ఉండేటటువంటి ఒక అటోనామస్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో టీచర్స్కి స్టూడెంట్స్కి వివిధ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం, ట్రైనింగ్ సెషన్స్ లాంటివి నిర్వహించడం, అట్లానే ఏకలవ్య మోడల్ స్కూల్స్లోకి వచ్చేసరికి మనకి సివియర్గా టీచర్ షార్టేజ్ అన్నటువంటిది ఉంది. సో దాన్ని అడ్రస్ చేయటం ఇవన్నీ కూడా చేస్తాయన్నమాట. ఇది మాత్రమే కాకుండా ఈ యొక్క ట్రైబల్ స్టూడెంట్స్కి సంబంధించి
రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ స్కీమ్ అన్నటువంటిది ఉంది. అలానే వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ అన్నటువంటిది ట్రైబల్ ఏరియాస్లో నెలకొల్పుతారు. అట్లానే నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ అన్నటువంటిది ఉంది. అట్లానే ఇనిషియేటివ్ ఫర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేటివ్ ట్రైబల్ స్కూల్స్ అన్నటువంటిది ఉంది. సో ఇవన్నీ కూడా వీళ్ళకి వర్తించేటటువంటి మిగతా ఇనిషియేటివ్స్. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఏమవుతోంది అంటే గనక లాస్ట్ 3 years నుంచి గనక మనం గమనిస్తూ వస్తూ ఉంటే ఈ ఏకలవ్య మోడల్ స్కూల్స్ లో పీవీటీజీస్ యొక్క సంఖ్య అన్నటువంటి తగ్గుతూ వస్తోంది. మనం చూస్తే గత 4 సంవత్సరాల నుంచి కూడా ఏకలవ్య స్కూల్స్ లో 5% పీవీటీజీలకి కేటాయించాలి అన్నట్టుగా సబ్ కోటాను ప్రవేశపెట్టారు. కానీ ఇప్పటికీ కూడా మనం చూస్తే ఈ స్కూల్స్ లో కేవలం 3.4% మంది మాత్రమే పీవీటీజీ సబ్ కోటా అన్నటువంటిది ఫుల్ఫిల్ అవుతోంది. ఇది గమనించాల్సినటువంటి విషయం. మరి ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి మనకి పీవీటీజీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి క్రైటీరియా ఏంటి, మన భారతదేశంలో ఎన్ని పీవీటీజీ ట్రైబ్స్ ఉన్నాయి, అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఈ వివరాలన్నీ కూడా మనకి తెలియాలి. సో చూడండి, పీవీటీజీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ లేదా అత్యంత దుర్బల గిరిజన సమూహాలు అనేసి కూడా తెలుగులో పిలుస్తూ ఉంటాము. మరి పీవీటీజీ అనేసి ఏదైనా ఒక ట్రైబల్ గ్రూప్ని గనక మనం కన్సిడర్ చేయాలి అంటే దానికంటూ కొన్ని క్రైటీరియా అన్నటువంటిది ఉండాలి. ఎలాంటి క్రైటీరియా ఉండాలి ఒక ట్రైబల్ గ్రూప్ని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్గా అనాలి అంటే? ఒకటి వచ్చేసరికి వాళ్ళలో టెక్నాలజీ అన్నటువంటిది ప్రీ అగ్రికల్చరల్ లెవెల్లో ఉండాలి. రెండవది ఆ ట్రైబ్స్లో లిటరసీ అన్నటువంటిది చాలా తక్కువగా ఉండాలి, లిటరసీ లెవెల్స్ అన్నటువంటివి తక్కువగా ఉండాలి. మూడవది ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అన్నటువంటిది ఉండాలి, ఎకనామిక్గా బ్యాక్వర్డ్ అయి ఉండాలి, అలాంటి బ్యాక్వర్డ్నెస్ ఆ ట్రైబ్స్కి ఉండాలి. అట్లానే వాటి యొక్క పాపులేషన్ పరంగా చూస్తే ఎయిదర్ వాళ్ళ యొక్క పాపులేషన్ అన్నటువంటిది తగ్గుతూ ఉండాలి, లేదు అంటే గనక స్టాగ్నెంట్గా ఉండాలి. మరి ఈ క్రైటీరియాని గనక ఫాలో అయితే అప్పుడు ఆ ట్రైబల్ గ్రూప్స్ని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. మరి అలాగ మన భారతదేశంలోకి వచ్చేసరికి మనకి పీవీటీజీస్, మనకి అందులోనూ డెవలప్మెంట్ ఆఫ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అన్నటువంటి స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ కింద మొత్తం మన భారతదేశంలో 75 పీవీటీజీస్ని గుర్తించారు. అది కూడా మొత్తం 18 స్టేట్స్, అలాగే ఒక యూనియన్ టెరిటరీ, అది ఏంటి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అన్నటువంటిది. వీటిలో మొత్తం 75 పీవీటీజీస్ని గుర్తించడం జరిగిందనమాట. ఈ స్కీమ్ కింద ఏంటి అంటే వీళ్ళకి సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నటువంటిది చేస్తారు. అట్లానే వాళ్ళ యొక్క కల్చరల్ మరియు హెరిటేజ్ని కాపాడుకోవటానికి వాళ్ళకి అసిస్టెన్స్ని అందించడం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ వివిధ సెక్టార్స్లో అంటే ఎడ్యుకేషన్ కావచ్చు, హౌసింగ్, అలాగే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, ల్యాండ్ డెవలప్మెంట్, అగ్రికల్చరల్ డెవలప్మెంట్, యానిమల్ హస్బెండరీ, వాళ్ళకి రోడ్స్ కట్టించడం, అట్లానే ఎనర్జీకి సంబంధించి సోషల్ సెక్యూరిటీని అందించడం, ఇవన్నీ కూడా చేస్తారనమాట. మరి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గనక ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి అందులో ఇంక్లూడింగ్ తెలంగాణ మొత్తం 12 ఇలాంటి పీవీటీజీలు ఉన్నాయి. మరి ఆ 12 పీవీటీజీలో చెంచు అన్నటువంటి ట్రైబ్ పీవీటీజీగా ఉందా అన్నటువంటిది నా క్వశ్చన్. మరి దీనికి మీరు ఆన్సర్ చేయండి. అయితే మన దేశంలో హైయెస్ట్ పీవీటీజీస్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రంలో హైయెస్ట్ ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు అన్నటువంటిది కూడా మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా మరియు ఫ్రాన్స్ రెండు కలిసి ఒక కొత్త నేషనల్ మ్యూజియంని నిర్మించబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఎంఓయూ మీద సంతకాలు జరిగాయన్నమాట. మరి దీనిని ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద మనం చదువుకుంటాము. అయితే మన భారతదేశానికి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అలానే ఫ్రాన్స్కి సంబంధించి ఫ్రాన్స్ మ్యూజియంస్ డెవలప్మెంట్, ఇవి రెండు కలిసి ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయటం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఒక నేషనల్ మ్యూజియంని మన భారతదేశంలో నెలకొల్పేందుకు అనమాట. నేషనల్ మ్యూజియం, ఈ నేషనల్ మ్యూజియం ఏంటి అంటే యుగయుగీన్ భారత్ అన్నటువంటి నేషనల్ మ్యూజియంని న్యూఢిల్లీలో నార్త్ మరియు సౌత్ బ్లాక్స్లో దాదాపు 155,000 స్క్వేర్ మీటర్స్ యొక్క డిస్టెన్స్లో దీన్ని నిర్మించబోతూ ఉన్నారు. ఒకవేళ కనుక ఇది పూర్తయితే అప్పుడు వరల్డ్లోనే
లార్జెస్ట్ మ్యూజియంగా ఇది పేరు పొందబోతోంది. లార్జెస్ట్ మ్యూజియంగా. మరి దీని ద్వారా ఇండియా యొక్క సివిలైజేషనల్ హిస్టరీని మన ప్రపంచానికి తెలియజేయటానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ మ్యూజియం డెవలప్మెంట్లో ఫ్రాన్స్ ఎక్స్పర్టైజ్ అన్నటువంటిది ఇందులో ఉపయోగపడుతోంది. ఫేజ్ వైజ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. మరి దీని ద్వారా కల్చరల్ మరియు ఆర్కిటెక్చరల్ సిగ్నిఫికెన్స్ని వరల్డ్కి తెలియజెప్పాలి అన్నట్టుగా. అట్లానే ప్రిజర్వేషన్ ప్లస్ ఇన్నోవేషన్ ఈ రెండింటి కలయికతో ఈ మ్యూజియంని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పోలార్ సన్ డయల్కి సంబంధించి. సో దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుంటాము. అయితే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అన్నటువంటిది ఒక సన్ డయల్ని డిజైన్ చేయటం జరిగింది. మరి దీనిని ఏదైతే కేరళలో మనకి తుంబాలో స్పేస్ మ్యూజియం అన్నటువంటిది ఉందో అక్కడ రాక్ గార్డెన్స్లో దీన్ని డిస్ప్లేకి ఉంచిందనమాట. మరి మిగతా కన్వెన్షనల్ సన్ డయల్స్ లాగా కాకుండా అవి ఏం చేస్తాయి, ఓన్లీ లోకల్గా సోలార్ టైంని మాత్రమే తెలియజేస్తాయి. కానీ ఈ పోలార్ సన్ డయల్ ఏదైతే ఉందో అది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్తో కలిసి దీన్ని తయారు చేయటం జరిగింది. మరి ఇది యాక్యురేట్గా మన యొక్క ఇండియన్ స్టాండర్డ్ టైంని, ఇది మాత్రమే కాకుండా డేట్ని కూడా తెలియజేస్తుందన్నమాట. మరి ఇక్కడ చూడండి, తిరువనంతపురంలోని స్పేస్ మ్యూజియంలో డిస్ప్లేకి ఉంచినటువంటి పిక్చర్ ఇది. అంటే సోలార్ టైంని త్రూ అవుట్ ద ఇయర్ ఇక్కడ లోకల్ సోలార్ టైంగా కన్వర్ట్ చేసి ఆటోమేటిక్గా అందులో ఏవైతే కరెక్షన్స్ ఉంటాయో ఆ కరెక్షన్స్ కూడా చేసి మనకి టైం అలాగే డేట్ ఈ రెండింటిని కూడా తెలుపుతుంది ఈ యొక్క పోలార్ సన్ డయల్ అన్నటువంటిది. అదే దీని యొక్క స్పెషాలిటీ అనమాట. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, డిసెంబర్ 20వ తేదీని మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ సాలిడారిటీగా జరుపుకుంటాము. యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నటువంటి ఒక ఐడియల్ని సెలబ్రేట్ చేస్తూ అక్రాస్ ద గ్లోబ్ ఈ డేని జరుపుకుంటారనమాట. యునైటెడ్ నేషన్స్ అలాగే తన యొక్క మెంబర్ స్టేట్స్ అన్నీ కలిసి పావర్టీ గురించి, పావర్టీని ఈ నేషన్స్లో తగ్గించడానికి సంబంధించి, అట్లానే మనము పీస్ని స్టెబిలైజ్ చేయటానికి కావచ్చు, అట్లానే జస్టిస్ని అందించడానికి కావచ్చు, అలానే సస్టైనబుల్ డెవలప్మెంట్ని సాధించడానికి కావచ్చు, వీటికి ఉన్నటువంటి ఛాలెంజెస్ని అడ్రస్ చేస్తూ అన్ని దేశాలు కలెక్టివ్గా వర్క్ చేయటం కోసం ఈ డే అన్నటువంటిది ఉద్దేశించబడింది. సో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్కి సంబంధించి వివిధ గవర్నమెంట్స్ రెస్పెక్ట్ చేస్తూ వాటి యొక్క కమిట్మెంట్స్ గురించి, అట్లానే సాలిడారిటీ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ పబ్లిక్ అవేర్నెస్ని క్రియేట్ చేయటానికి గురించి, అంతేకాకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేయటానికి వివిధ దేశాలు ఎంకరేజ్ చేసుకుంటూ పావర్టీ ఎరాడికేషన్ ఇనిషియేటివ్స్ని కొత్తగా తీసుకొచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేయటం కోసం ఈ రోజు అన్నటువంటిది ఉద్దేశించబడింది. మరి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేసి 2030 నాటికి సాధించాలి అనేసి మొత్తం 17 లక్ష్యాలను పెట్టుకున్నాం, 17 గోల్స్ని. సో అందులో పావర్టీ అన్నటువంటిది కూడా ఒకటి. ఆ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించడానికి కూడా ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ సాలిడారిటీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా పావర్టీని ఎరాడికేట్ చేయటం, దాని ద్వారా ఒక సోషల్ ఈక్వాలిటీని, డిగ్నిటీని, జస్టిస్ని తీసుకురావాలన్నటువంటిది లక్ష్యం. మరి యునైటెడ్ నేషన్స్లో సాలిడారిటీ అన్నటువంటి వర్డ్ 2000వ సంవత్సరంలో యాడ్ చేయటం జరిగిందనమాట. వన్ ఆఫ్ ద ఫండమెంటల్ వాల్యూస్గా దీన్ని యాడ్ చేశారు. ఆ తర్వాత 2002వ సంవత్సరంలో వరల్డ్ సాలిడారిటీ ఫండ్ అన్నటువంటిది కూడా యునైటెడ్ నేషన్స్ క్రియేట్ చేసిందనమాట. మరి ఇది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించిన ట్రస్ట్ ఫండ్లో ఇంక్లూడ్ చేశారు. అంతేకాకుండా డిసెంబర్ 20వ తేదీని యునైటెడ్ నేషన్స్ ఇలా ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ సాలిడారిటీగా జరుపుకోవాలి అన్నట్టుగా నిర్ణయించింది కూడా. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి 17 లక్ష్యాలు గుర్తున్నాయా అండి మీకు? ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ టాపిక్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.